మనం ఎప్పుడు తప్పు చేస్తామా, ఎలాంటి శిక్ష వేద్దామా అని వెయిట్ చేస్తున్న తరుణ్కి మనమే ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోయింది. లేదమ్మా, తరుణ్ని మన వరకు రానివ్వను. ఒకవేళ వచ్చినా మన పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటానమ్మా. ఈ జాగ్రత్త ఇప్పుడు కాదు, ముందే ఉంటే సరిపోయేది. గాయం అయ్యాక మందు రాసుకోవాలి కానీ మందు ఉంది కదా అని గాయాలు చేసుకోకూడదు డాడీ. నేనేం చేయనమ్మా. సీసీ కెమెరాలు లేని చోట యాక్సిడెంట్ చేయమని ఈ రమేష్ గారికి చాలా స్పెసిఫిక్గా చెప్పాను. అయినా సరే వీడు నా మాట వినకుండా కనీసం నెంబర్ ప్లేట్ కూడా మార్చకుండా యాక్సిడెంట్ చేశాడు. డ్రైవింగ్ కూడా సరిగ్గా చేయలేదు కదా డాడ్. శ్రీవాణి బ్రతకాలో చావాలో అని సందిగ్ధంలో కోమాలో కొట్టుబెట్టాడుతుంది. ఆ డాక్టర్కి హాస్పిటల్ అంటే మమకారం పోయినట్లేదు. అందుకే పైకి వెళ్ళడానికి అంత ఆలోచిస్తుంది. పోనీ మన వాళ్ళని హాస్పిటల్కి పంపి సెండ్ ఆఫ్ ఇప్పించమంటావా? ఏం మాట్లాడుతున్నావు డాడ్? ఆల్రెడీ తరుణ్ ఈ కేసు టేకప్ చేశాడని తెలిసి కూడా హాస్పిటల్కి ఇంకా మన మనుషుల్ని ఎలా పంపిస్తావు? మన వాళ్ళని తెలియని వాళ్ళని పంపిస్తాను. పని పూర్తవగానే రాష్ట్రం వదిలి పారిపోతారు. దేశం వదిలిపెట్టి వెళ్ళినా సరే వెతికి పట్టుకోవడం తరుణ్కేం కష్టం కాదు. నా గెస్ కరెక్ట్ అయితే ఆల్రెడీ తరుణ్కి మన మీద డౌట్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. ఈ టైంలో మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా మొత్తం ఇన్ఫర్మేషన్ లాగేస్తాడు. ఏంటమ్మా వాడు లాగేది? అనవసరంగా నువ్వు తరుణ్ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుని భయపడుతున్నావు. వాడు జస్ట్ ఏసీపీ. మన వెనక కమిషనర్ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హలో డాడ్, వింటున్నావా? డాడ్ డాడ్ హలో. నేను తర్వాత కాల్ చేస్తానమ్మా. ఏంటి, తండ్రి కూతుర్లు అప్పుడే అలర్ట్ అయిపోతున్నారా, లేక తప్పించుకోవడానికి ప్లాన్లు వేస్తున్నారా? చూడు ఏసీపీ, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవాలనుకుంటారు. మాకు అవసరం లేదు. కర్మ కాలి పొలిటీషియన్ అయ్యావు కానీ ఆర్టిస్ట్గా ట్రై చేయాల్సిందే. నీ పర్ఫార్మెన్స్కి పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు వచ్చేది. మినిస్టర్గా ఇప్పుడున్న గుర్తింపు చాలు కానీ వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఇక్కడ రమేష్ అంటే ఎవరు? ఓ, నువ్వే అన్నమాట. TG15AB 4562 వెహికల్ నీదే కదా? నువ్వు సమాధానం చెప్పనంత మాత్రాన నేను సైలెంట్గా వెళ్ళిపోతాననుకోకు. ఆ వెహికల్ నీదేనని అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. డాక్టర్ శ్రీవాణి గారిని యాక్సిడెంట్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. రమేష్ యాక్సిడెంట్ చేశాడని ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? యాక్సిడెంట్ చేసినట్టు సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయింది. యాక్సిడెంట్ చేసిన కార్ రమేష్ పేరు మీద రిజిస్టర్ అయింది. ప్రిమిటివ్ సస్పెక్ట్గా మీ వాణ్ణి అరెస్ట్ చేయడానికి కోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా ఉంది. శ్రీనివాస్ సార్, అంతా బానే ఉంది కానీ యాక్సిడెంట్ చేసిన వెహికల్లో రమేష్ ఉన్నాడని సాక్ష్యం ఉందా? ఉందా కాదు, ఉన్నాడు. మీ వాడు యాక్సిడెంట్ చేశాడని మా అనుమానం. అది నిజమే అని కన్ఫర్మ్ అవ్వాలంటే మా స్టైల్లో ఇంట్రాగేషన్ జరగాలి. అలా జరగాలి అంటే ఇతన్ని రిమాండ్కి తీసుకెళ్ళాలి. అప్పుడే ఈ యాక్సిడెంట్ వెనుక ఉన్న కారణం ఏంటో, అది చేయించిన మనుషులెవరో అందరూ అన్ని బయటకొస్తాయి. శ్రీనివాస్ సార్, కస్టడీలోకి తీసుకో. ఎస్ సార్. కానిస్టేబుల్స్, ఆగండి, వాడిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఏ, మీరే తీసుకొస్తారా లేక అతనితో పాటు మీరు కూడా వస్తారా? నేను రాను, వాడిని పంపించను. పాపం, అక్యూజ్డ్ మీద అభిమానంతో మంత్రిగా అధికారంతో బేసిక్ రూల్స్ మర్చిపోతున్నారనుకుంటా.
ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అడ్డుపడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అధికారం నాకుంది. ఆ తర్వాత మీ ఇష్టం. నేను కమిషనర్తో మాట్లాడతాను. సరే, మాట్లాడండి. మీ దగ్గర నంబర్ ఉంటుంది కదా, కాల్ చేయండి. ఆ విషయం నాకెందుకు చెప్పడం? నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఈ అరెస్ట్ ని ఆపడానికి కమిషనర్తో మాట్లాడతానంటున్నాను. ష్యూర్, వై నాట్? మీ ప్రయత్నానికి నేను అడ్డుపడను. నా డ్యూటీకి మీరు అడ్డుపడకండి. శ్రీనివాస్ సార్, చెప్పడం మర్చిపోయాను మినిస్టర్ గారు. మీ దగ్గరున్న ప్రూఫ్స్ ఫోటోలు తీసి పంపించండి. అప్పుడు కమిషనర్ గారు ఇంకా బాగా హెల్ప్ చేస్తారు. అమ్మా. కిరణ్, అక్కడే ఆగిపోయారేంట్రా? లోపలికి రండి. రా. కిరణ్, ఎవర్రా ఈ అమ్మాయి? తను పల్లవి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను అనిల్ గారి స్టూడియోలో పనిచేసేటప్పుడు తను పిఆర్ఓగా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేసేది. ఇప్పుడు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఓన్గా మ్యూజిక్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓ గ్రేట్. నీ గురించి విండమే గాని మొదటిసారి చూస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా. పల్లవి, తను మా చిన్నదిన హారిక. హాయ్ అండి. హలో. తను తెలుసు కదా, రేణు. తెలుసు. ఇంతకు ముందు స్టూడియోలో కలిసాం కదా కదా పదమ్మా, కూర్చొని మాట్లాడుకుందాం. మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటారా లేక వేరే ఊరా? నేను అనాథనండి. నాకంటూ ఎవ్వరూ లేరు. ఈ సిటీలో నాకు తెలిసిన వాళ్ళు, నా అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇద్దరు. అది కిరణ్ గారు, ఉష గారు మాత్రమే. వీళ్ళిద్దరే నా ఫ్యామిలీ. నేను పల్లవికి చాలా రుణపడి ఉన్నానమ్మా. మహతి స్టూడియోలో ఉన్నప్పుడు నా ఆల్బమ్లకి, నేను పాడిన పాటలకి అంత పేరు వచ్చిందంటే దాని వెనక పల్లవి కృషి చాలా ఉంది. ఇప్పుడు కూడా మేము చేయబోతున్న మ్యూజిక్ ఆల్బమ్ కోసం అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. చేసిన తప్పు ఒప్పుకున్నాడా? లేదు సార్, ఎంత అడిగినా మాట్లాడడం లేదు. మీరు అడిగితేనే చెప్పలేదు, మీ కింద వాళ్ళు అడిగితే ఎలా ఒప్పుకుంటాను సార్? రేయ్, కింద పైన ఎంట్రా ఈడియట్. మేమంతా పోలీసులం. చట్టాన్ని కాపాడటం, నీలాంటి నేరస్తులకి శిక్ష వేయడం మా అందరికీ ఉన్న ఒకే ఒక్క కామన్ డ్యూటీ. ఏంటి సార్, మీ డ్యూటీ జనాల మీద చేయాలి సార్. మినిస్టర్ శంకర్ లాంటి వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు సార్? ఏంట్రా అతని గొప్ప? అతను మాల మనిషి కాదా? మీ అందరిది వేరే జాత? మీకు నెత్తి మీద జుట్టుతో పాటు కొమ్ముళ్ళు కూడా మొలుస్తాయా? సార్, నన్ను ఎన్నైనా అనండి, ఎంతైనా తిట్టండి. మా శంకరన్న గురించి మాత్రం మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఊరుకోకేం చేస్తావు? ఎక్కడున్నావో తెలిసే బెదిరిస్తున్నావా? ఇది నా కంట్రోల్లో ఉన్న పోలీస్ స్టేషన్. నువ్వు వేసే అడిగే కాదు, తీసుకునే ఊపిరి కూడా ఆపగల పవర్ ఉంది నాకు. ఇలాగే డైలాగులు చెప్తూ ఉండండి. ఏదో ఒక టైంలో మీకన్నా పవర్ఫుల్ మనుషుల నుండి ఫోన్ వస్తుంది. నన్ను వెంటనే విడిపించమని
ఆర్డర్లు వేస్తారు. వాళ్ళు ఆర్డర్ వేయగానే చేతులు కట్టుకుని సరే సరేని నిన్ను సాగనంపుతాననుకున్నావరా ఫూల్? నాకు నీలాంటి క్రిమినల్స్ కొత్త కాదు, మీ అన్నలాంటి మినిస్టర్లు కొత్త కాదు. ఎన్ని ఎత్తులు వేస్తారో, ఎంతమంది చేత ఫోన్లు చేయిస్తారో చేయించుకోండి. నీకు నీ వెనుకున్న మీ అన్నకి చట్ట ప్రకారం శిక్ష పడ్డం ఖాయం. అది ఆపడం ఆ దేవుడికైనా అసాధ్యం. ఈ సెల్ కీస్ ఎక్కడున్నాయి? సార్, చూడు, యాక్సిడెంట్ చేసింది నువ్వే అని నీకు మాకు అందరికీ తెలుసు. కోర్టుకి సాక్ష్యం కావాలి. చేసిన తప్పుని నీ అంతట నువ్వే ఒప్పుకోవాలి. అప్పటి వరకు నీ బతుకు ఈ పోలీస్ స్టేషన్లోనే, ఈ సెల్లోనే. వీడి కోసం స్టేషన్కి ఎవరొచ్చి అడిగినా, ఎంత పెద్ద రిఫరెన్స్తో వచ్చి అడిగినా కేర్ చేయకండి. కీస్ మా ఏసీపీ గారి దగ్గర ఉన్నాయని చెప్పండి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. హలో ఏసీపీ సార్, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అవునరా, తప్పు చేశాను. నిన్ను ఈ సెల్లో ఉంచి నా డ్యూటీకి గౌరవం ఇచ్చి నీ ఒంటి మీద చెయ్యి వేయకుండా మర్యాదగా ట్రీట్ చేస్తూ చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. ఒక్కసారి కోర్టు ఆర్డర్ పాస్ అవని పోలీస్ పవర్ ఏంటో, నేరస్తులకిచ్చే ట్రీట్మెంట్ ఏంటో చూపిస్తాను. నా కోసమే చేస్తున్నారు, నువ్వే మాట్లాడు. రే, నేను మాట్లాడనురా, మూడ్ లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సైలెంట్లోనే పెడతాను తప్ప లిఫ్ట్ చేయను. నీ మొహంలో నవ్వు కన్నా ఈ ఎక్స్ప్రెషనే బాగుంది. ఇదే మెయింటైన్ చేయి. కీప్ ఇట్ అప్. చెప్పు ఉషా. బావగారు, శ్రీవాణి గారి యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా? చాలా విషయాలు తెలిసాయి. నేనే నీకు కాల్ చేద్దామనుకుంటున్నాను. మనం ఊహించినట్టే దీని వెనక శంకర్ మేఘన ఉన్నారు. అతని మనిషే యాక్సిడెంట్ చేసినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. శంకర్ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. వాడితో నిజం కక్కిస్తే మేఘన నీచ స్వరూపం బయటపడుతుంది. తొందరగా ఈ కేసు గురించి డీటెయిల్స్ తెలుసుకుని మేఘన మీద యాక్షన్ తీసుకోండి బావగారు. ఆలస్యం చేసే కొద్దీ హారిక అక్క పద్ధతి, ప్రవర్తన మారేలా ఉంది. హారిక నీకు కాల్ చేసిందా? కాదు, నిన్న డైరెక్ట్గా ఇంటికొచ్చింది. మీరు నేను వేరే వేరే కారణాలు చెప్పడం వల్ల అక్కకి అనుమానం పెరిగింది. అప్పటికి రెండు ఒకటే అని కవర్ చేయడానికి ట్రై చేసినా అక్క నమ్మలేదు. నిజం చెప్పలేక, తన ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక చాలా ఇబ్బంది పడ్డాను. నువ్వు అనుమానించేంత విషయం ఏమీ లేదని ఎంత చెప్పినా నేనేదో కావాలని దాస్తున్నానని కోపంగా మాట్లాడి వెళ్ళిపోయింది. హారిక దగ్గర ఎప్పుడూ ఏ విషయం దాయలేదు ఉషా, అందుకే కోపం. ఆ కోపమే అనుమానానికి దారితీసింది. తన ఆరోగ్యం కోసం, కుటుంబం బాగు కోసం నువ్వు నిజాన్ని దాస్తున్నావని తెలియక పిచ్చిదానిలా మాట్లాడుతుంది. నువ్వు ఆ మాటలేం పట్టించుకోకు. అసలు మనిద్దరం ఒకే కారణం చెప్పుంటే అసలు మీ ఇంటికి కూడా వచ్చేది కాదు. తన కోపం నిన్నెంత బాధ పెట్టుంటుందో నేను అర్థం చేసుకోగలను. హారిక అన్న మాటలకి నేను సారీ చెప్తున్నాను. అయ్యో బావగారు, మీరు నాకు సారీ చెప్పొద్దండి. అక్క కోపాన్ని, మాటలని నేను కూడా అర్థం చేసుకున్నాను. అక్కకి నిజం చెప్పలేం కాబట్టి మీరే ఏదోలా కన్విన్స్ చేయండి. తనకి తెలియకుండా మనం ఏదో దాస్తున్నామన్న ఆలోచన రాకుండా చూడండి. సరే ఉషా, నేను మాట్లాడతాను. ఓకే బావగారు.
దగ్గర ఒక అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పెద్ద రౌడీ. అతని మీద కేసు పెట్టనివ్వకుండా బెదిరిస్తుంటే బావగారు హెల్ప్ చేస్తారని రమ్మని చెప్పాను. ఉష వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంట. నన్నొచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వమని చెప్పింది. మేం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటి పనంతా నువ్వే చూసుకోవాలి. ఆ బాధ్యత అంతా నీదే. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. వ్యాపారం ఏదైనా మా అత్తయ్య మావయ్య ఎప్పటిలానే సక్సెస్ అవుతారు. నీ నోటి చలవమ్మా, అంతా మంచి జరగాలి. మేఘన జ్ఞానోదయం చేసిందో లేక నేను మనుషుల్ని అర్థం చేసుకునే విధానం మారిందో తెలియదు కానీ ఈ ఇంట్లో నా బ్రతకేంటో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందరి దృష్టిలో మంచిదవ్వడం కోసం తన నిజ స్వరూపాన్ని దాస్తూ ఉష చాలా బాగా నటిస్తోంది. దాని నాటకం వల్ల నా భర్త మీద ప్రేమ నమ్మకం నాశనమయ్యేలా ఉన్నాయి. ఇక్కడేం చేస్తున్నావు హారిక? మీకు కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి కదా, ఇంకా నాతో పనేముంది? అరే నేనేమన్నాను? నువ్వేం చెప్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పడం మన మధ్య ఎప్పుడో పోయింది కదా. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. నీకు తెలిసినంత తోచినంత అర్థం చేసుకో. అరే ఎందుకలా అరుస్తున్నావు? నా బాధ నీకు అరవడంలా కనబడుతుందా? వెళ్ళి మీ అమ్మగారి కంప్లైంట్ చేసుకుంటావా? చేసుకోపో. హారిక, కంప్లైంట్ ఎందుకు ఇస్తాను? అరే నేను ఎప్పుడైనా అలా చేశానా? మన మధ్య ఎప్పుడు ఇలాంటివి రాలేదు. ఇప్పుడు వచ్చాయి కాబట్టే అడుగుతున్నాను. ఏమీ లేని దాన్ని ఏదో ప్రాబ్లం అనుకుంటే ఎలా హారిక? ఏం లేదా? జరుగుతుంది సరిపోదా? ఇంకా ఏమైనా జరగాలా? చూడు, భార్యాభర్తల మధ్య ప్రాబ్లం వస్తే మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలి. అంతేకాని ఇలా కోపంతో సాధించాలనుకోకూడదు. ప్రాబ్లం వస్తే కాదు, అసలు రాకుండా చూసుకోవాలి. అదే అసలైన ప్రేమ. అరే మనుషులం కదా, అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సర్దుకుపోవాలి. అంతేకాని ఇలా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటే ఎలా? ఇది ఆర్గ్యుమెంట్ ఎందుకు అవుతుంది? నువ్వు చేసిన పనులు, దాచిన రహస్యాల గురించి మాట్లాడడం కూడా తప్పేనా? ఆ తరుణ్ చాలా యారోగెంట్ గా బిహేవ్ చేస్తున్నాడమ్మా. కమిషనర్ ఫోన్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎలా ఆగుతాడు డాడీ? మన మీద పగ తీర్చుకోవాలనుకున్న వాడికి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. రమేష్తో ఎలాగైనా నిజం కక్కించి మనల్ని అరెస్ట్ చేయడానికే చూస్తాడు. లేదమ్మా, రమేష్ మనకి నమ్మిన బంటు. వాడు నోర్విప్పడు. డాడ్, మీ కాన్ఫిడెన్స్ నమ్మకం చూస్తుంటే నాకు నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు. మనం తప్పు చేశామన్న విషయం తరుణ్కి తెలుసు. 3rd డిగ్రీ అప్లై చేస్తే రమేషే కాదు ఎవ్వడైనా నిజం కక్కుతాడు. రిమాండ్ లో ఉన్న పర్సన్ మీద చేంజ్ చేసుకోకూడదమ్మా. అది చట్ట ప్రకారం నేరం. స్టాప్ ఇట్ డాడ్. స్నేహం న్యాయం గురించి మనం మాట్లాడకూడదు. చట్టం ధర్మం గురించి తరుణ్ని క్వశ్చన్ చేయకూడదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? శ్రీవాణి స్పృహలోకి వచ్చేదాకా మనకి టెన్షన్ తప్పదు. అంతకన్నా ముందు రమేష్ని ఎలా విడిపించాలో ఆలోచించండి. మీరేం చేస్తారో, ఎలాంటి ప్లాన్లు వేస్తారో నాకు తెలీదు. ఈ యాక్సిడెంట్ విషయంలో మాత్రం మన పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. సరేనమ్మా, నేను ఒకసారి మన లాయర్తో మాట్లాడతాను. ఓకే, బాయ్. అంటే శ్రీవాణిని యాక్సిడెంట్ చేసింది మీరేనా? ఓ వావ్, ద గ్రేట్ లిరిసిస్ట్ ఉష గారు నాకు ఫోన్ చేశారా? అన్బిలీవబుల్, మైండ్ బ్లోయింగ్. ఫోన్లే, కనీసం ఇలాగైనా నీకు మైండ్ ఉందని గుర్తు చేస్తున్నావు. గుర్తు చేయడం ఏంటి ఉషా? నా మైండ్, అందులో ఆలోచనలు ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి నచ్చిన వాళ్లతో ఆడుకుంటున్నాను, శత్రువులతో స్నేహం చేస్తున్నట్టు నటిస్తున్నాను. నీ నటన అబద్ధం అని, నీ ఆట ఓటమితో అంతమవుతుందని తెలిసే రోజు తొందరలోనే ఉంది. అలా తెలిసిన రోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. నీ భర్త నా జతగా మారిపోతాడు. పిచ్చి పల్లవి,
నా భర్త విషయంలో నిషా కూడా నీలానే ఓవర్ కాన్ఫిడెన్స్ తో రెచ్చిపోయింది. దాని స్థానంలో నువ్వొచ్చావు, దానిలానే వాగుతున్నావు, ఆఖరికి దానిలానే మాయమైపోతావు. కాలం నేర్పిన పాఠం నా ఆలోచనల్లో చాలా మార్పులు తెచ్చింది. నువ్వు చెబుతున్న నిషా చేసిన తప్పులు నేనెప్పటికీ చెయ్యను. ఆ అమ్మాయి మిస్ అయిన ఛాన్స్ని నేను వదలను. బదులకు గబ్బిలంలా తలకిందులుగా తపస్సు చేస్తావో బబుల్ గమ్లా అతుక్కుపోతావో నీ ఇష్టం. నా భర్త విషయంలో నువ్వు అనుకున్నది మాత్రం జరగదు, నేను జరగనివ్వను. ఎందుకు జరగదు? జరిగేది మొత్తం ఊహించే కదా మ్యూజిక్ ఆల్బమ్ కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. ఆ ఆల్బంలో భార్యకి పట్టిన గతే నీది, లవర్కి పట్టే అదృష్టం నాది. ఊహించి రాసే కథలు వేరు, ఊహకందని జీవితాలు వేరు. అది తెలుసుకో ముందు. నువ్విచ్చిన నీచమైన కాన్సెప్ట్కి మనసు చంపుకుని 3 పాటలు రాసి పంపించాను. ఎలా ఉన్నాయో చెప్పు. మనసు చంపుకుని రాసావంటే పాటలు బాగానే వచ్చుంటాయి. అవును, అడగడం మర్చిపోయాను. ఈ పాటలు రాసేటప్పుడు నీ చేతులు వణకడం, కళ్ళు తడవడం, గుండె ఆదరడం ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించాయా? పాట రాసేటప్పుడు పాత్ర వరకే ఆలోచించాను. జరగని కథ అని తెలిసినప్పుడు సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి? నువ్విచ్చిన కాన్సెప్ట్ నీచమని తెలిసి కూడా పదాలని పేర్చాను. నీచమో న్యాయమో కాలమే నిర్ణయిస్తుంది. మిగిలిన 5 పాటలు కూడా త్వరగా రాసి పంపించు. నేను ఈ 3 పాటలు చెక్ చేసి ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్తాను. చెయ్యాలి. నా భర్త మీద ఆశలు పెట్టుకున్న మనిషిగా అడిగితే చెయ్యను, కానీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్గా అడుగుతున్నావు కాబట్టి చేస్తాను. ఎలా అడిగినా ఫైనల్ గా నువ్వు నా మాట వినాల్సిందే, నేను చెప్పింది చెయ్యాల్సిందే. అది ఆల్బం వరకు మాత్రమే, అన్నింట్లో కాదు. గ్రేట్ పల్లవి, గ్రేట్. ఉషా జుట్టు నీ చేతికి చిక్కినట్టుంది. ఒక ఆట ఆడుకుంటున్నావు. శత్రువులకి ఇష్టం లేని పనులు చేయిస్తూ కష్టపెట్టడంలో ఒక తెలియని ఆనందం, సుఖం ఉంటుందమ్మా. ఆ ఫీల్ ని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాను. మొత్తానికి పాటలు రాసి పంపించిందన్నమాట. 3 రాసింది, ఇంకా 5 పాటలు రాయాలి. మరి షూటింగ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? షూటింగా తొక్క. కిరణ్ కి దగ్గర అవ్వడానికి, తనని ఉషకి దూరం చేయడానికి నేను ఆడుతున్న పెద్ద నాటకమే ఈ మ్యూజిక్ ఆల్బమ్. ఈ పాటలు, కాన్సెప్ట్, కొరియోగ్రాఫర్ అంతా నా ప్లాన్ లో భాగమే. మరి షూటింగ్ కి వెళ్ళకపోతే కిరణ్ కి అనుమానం వస్తుంది కదే. డమ్మీ షూటింగ్ చేస్తాం, అది నిజమని నమ్మిస్తాను. కిరణ్ కి నా మీద బాగా నమ్మకం పెరిగిన తర్వాత ఇంకాస్త దగ్గర అవుతాను. అన్ని విధాలుగా కిరణ్ కి సొంతం అయిపోతాను. రాణి కన్నీళ్లు నటిస్తూ నా జీవితం అన్యాయం అయిపోయిందని ఏడిస్తే అసలే అమాయకుడు కాబట్టి వెంటనే కరిగిపోతాడు. పెళ్ళాన్ని వదిలి ప్రేయసి దగ్గర ఉండిపోతాడు. ఓ నా బంగారు. చెప్పండి సార్, ఇంకెన్ని రోజులు సార్ అవే క్వశ్చన్స్ అడిగి విసిగిస్తారు? నా సమాధానం మారదని తెలిసి కూడా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? నన్ను వదిలేసి వేరే పని చూసుకోండి. ఏంట్రా వదిలేది? నాకు సలహాలు ఇవ్వడం ఆపి యాక్సిడెంట్ ఎందుకు చేశావో, ఎవరు చేయమన్నారో చెప్పు. నాకెవరూ చెప్పలేదు. నేనే నేరం చేయలేదని చెప్తున్నా. మీకెందుకు అర్థం కావడం లేదు? ఇలా స్టేషన్లో కాదు కానీ డైరెక్ట్గా కోర్టుకి తీసుకెళ్ళండి, అక్కడే తేల్చుకుంటాను. తేల్చుకోవడానికి కాదు, తప్పించుకోవడానికే కదా కోర్టుకి తీసుకెళ్ళమంటున్నావు. మీ అన్న ఇన్ఫ్లుయెన్స్తో ఏదో ఒక విధంగా బెయిల్ ఇప్పిస్తాడని నీకే కాదు, నాకు కూడా తెలుసు. అలా జరగకూడదనే
నువ్వు నిజం కక్కే వరకు సీక్రెట్గా డీల్ చేస్తున్నావు. సీసీ ఫుటేజ్లో ఉన్నది నీ వెహికలే, డ్రైవ్ చేస్తున్నది కూడా నువ్వే. నేనే అని మీకెలా తెలుసు సార్? నా మొహం కనిపించిందా? నీ మొహం క్లియర్గా క్యాప్చర్ అవ్వలేదు కాబట్టే స్టేషన్లో ఉన్నావు. లేదంటే ఈ పాటికి నువ్వు మీ అన్న సెంట్రల్ జైల్లో కూర్చొని ఫ్యూచర్ గురించి పొలిటికల్ అనాలిసిస్ చేసుకునేవాళ్ళు. చూడు, మీ అన్న నీలాంటి వాళ్ళని తన స్వార్థం కోసం వాడుకుంటాడు. అవసరం తీరిపోయిన తర్వాత నీ ప్రాణాలని కూడా లెక్క చేయడు. నువ్వు డాక్టర్ని చంపాలనుకున్నట్టే నిన్ను కూడా వేరే వాడితో యాక్సిడెంట్ చేయిస్తాడు. మా అన్న అలాంటి వాడు కాదు. ఆయన్ని నమ్ముకున్న మాకు అన్యాయం చేయడు. అంటే మీ అన్న చేయమన్నందుకే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుంటున్నావా? నేనెందుకు ఒప్పుకుంటాను? మా అన్న నాకేం చెప్పలేదు, నేనేం చేయలేదు. నన్ను కొట్టినా చంపినా నేను ఇదే మాట అంటాను. నీకు స్వామి భక్తి చాలా ఎక్కువరా రమేష. ఆ భక్తిని శక్తిని ఎలా దించేయాలో చెప్పరా, నీ ఫ్యూచర్ కన్నా గతమే ఎక్కువ? నీ కలల కన్నా కోపమే పెద్దదా? నీకు నచ్చిన ప్రొఫెషన్లో సెటిల్ అవడం బెటరా, లేక అవకాశాల కోసం మళ్ళీ ఎదురు చూడటం బెటరా? ఈ విషయం నీకెలా తెలుసు? నువ్వేమన్నా చెప్పావా? లేదండి, నేను చెప్పలేదు. పల్లవి చెప్పింది. పల్లవినా? నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరా ఆంటీ? ఒక అనాథగా బ్రతికిన నాకు కిరణ్ గారి రూపంలో ఒక అవకాశం దొరికింది. నాకు ఒక కుటుంబం దొరికిందని సంబరపడ్డాను. కానీ అది 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. ఉన్న డబ్బు మొత్తం ప్రీ ప్రొడక్షన్లోనే ఇన్వెస్ట్ చేశాను. మీ ఆశీర్వాదంతో ఓపెనింగ్ కూడా చెయ్యాలనుకున్నాను. కానీ సడన్ గా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మనీ ప్రాబ్లం వచ్చిందని చెప్పడం నా తప్ప ఆంటీ? కిరణ్ గారి మీద అభిమానంతో, గౌరవంతో ఒక స్టేటస్ సింబల్ గా స్టార్ట్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్ మధ్యలోనే ఆగిపోవడం అపశకునం కాదా? అది మా ఇద్దరి భవిష్యత్తు మీద బ్లాక్ మార్క్ గా పడదా? ఇవన్నీ ఆలోచించే ఒక ఫైనాన్షియర్ ని వెతుకుతున్న క్రమంలో స్వర్ణ గారు ఎంటర్ అయ్యారే తప్ప నేను కావాలని ఆవిడని ఇన్వాల్వ్ చెయ్యలేదు. స్వర్ణ నిషా వాళ్ళ అమ్మ అని నీకు ముందే తెలీదా? తెలుసు, కానీ కిరణ్ గారికి ఇంత కోపం, ద్వేషం ఉంటుందని ఊహించలేదు. ముందే తెలుసుంటే ఇంత పెద్ద ఇష్యూ అవనిచ్చేదన్నా? నాకు తెలియకుండా జరిగిన ఒక తప్పుకి క్షమాపణ కూడా వినడంత పెద్ద శిక్ష వేశారు. కన్నేటికి కూడా కరగకుండా ఏవేవో నిందలు వేస్తున్నారు. బాధపడుకు పల్లవి, వాడి కోపం గురించి నాకు తెలుసు. నేనొకసారి మాట్లాడతాను. వద్దా ఆంటీ, మీరు మీడియేట్ చెయ్యాలనో మా మధ్య సమస్యని క్లియర్ చెయ్యాలనో నేను మాట్లాడడం లేదు. మీలాంటి గొప్ప వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని కూడా నా ప్రయత్నం అర్ధాంతరంగా ఆగిపోయిందన్న బాధతో ఇదంతా చెప్తున్నాను. ఒక మనిషిని ప్రాణంగా అభిమానించగలం, ఒక ఫ్రెండ్గా ఆరాధించగలం, కానీ ఇష్టం లేని పనిని బలవంతంగా చేయించలేం. నా గురించి పూర్తిగా తెలుసుకున్న మనిషి నన్ను అపార్థం చేసుకున్నారు. నేను కావాలనే ఇదంతా చేస్తున్నానని మాట్లాడారు. అప్పుడే ఈ మ్యూజిక్ ఆల్బమ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అందుకే ఈరోజే అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ మ్యూజిక్ ఆల్బమ్ వల్ల కిరణ్ గారు లాంటి ఒక గొప్ప ఫ్రెండ్ని శత్రువుగా మార్చుకున్న దేవత లాంటి మీరు పరిచయం అయ్యారు. ఆ ఆనందం, ఆ తృప్తితో జీవితాంతం బ్రతికేస్తాను. మీ ఇన్స్పిరేషన్తో చిన్న వయసులోనే బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను. కానీ ఒక అనాథ అంటే ఆ దేవుడికి లోకు అనుకుంటా. అందుకే కన్నీళ్లతో నన్ను దూరం చేస్తున్నారు. స్వర్ణ మనకి శత్రువే కావచ్చు, కానీ పల్లవి మాత్రం ఈ విషయంలో తనని ఒక ఫినాన్షియర్ గా మాత్రమే చూసింది. పల్లవిని మాకు పరిచయం చేసినప్పుడు మాకేం చెప్పావో గుర్తుందా?
తను నీ కెరియర్కి చాలా హెల్ప్ చేసింది అన్నావు. ఇప్పటికీ తన ఆలోచనలు తన గురించి కన్నా నీ ఫ్యూచర్ గురించే ఎక్కువున్నాయి. ఈ మ్యూజిక్ ఆల్బమ్ కోసం పల్లవి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టింది. ఫ్రెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసింది. ఇదంతా నీ ఫ్యూచర్ కోసం కాదా? నీ కెరియర్ కోసం కాదా? స్వర్ణ మీద కోపాన్ని పల్లవి మీద చూపించడం ఎంతవరకు న్యాయం చెప్పు? ఏం మాట్లాడాలో తెలియడం లేదమ్మా. మ్యూజిక్ అంటే నాకు ఇంట్రెస్ట్ అని తెలిసి నన్ను నా ఇంట్రెస్ట్ నుంచి దూరం చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించావు. పాటని హాబీగా ఓకే, కానీ ప్రొఫెషన్గా వద్దని చెప్పిన నువ్వు ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి ఆలోచించి మాట్లాడటం, నన్ను ఆల్బమ్ చేయమని అడగడం కొత్తగా అనిపిస్తుందమ్మా. అప్పట్లో నా మాటలకి నా మూర్ఖత్వానికి కారణం నా గతం. నా తమ్ముడి జీవితం నేర్పించిన గుణపాఠం, వాడి ఆత్మహత్య మిగిల్చిన భయం. మీ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నారా? అసలు ఏం జరిగింది అత్తయ్య? నా తమ్ముడు కిషోర్ చంద్ర కిరణ్ లాగే సంగీతం అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి చేసిన సాధన వాణ్ణి యుక్త వయసులోనే పెద్ద సంగీత విద్వాంసుణ్ణి చేసింది. వేదముల సకల శాస్త్రముల జ్ఞానముసగడి భారతి, శరచంద్రికల మలయ వీచికల కళల నొసగడి అనుష్టుభి, ఆయి ఆమనిల శ్రావ్య గానమున తేలి ఆడెదవు శారద. చిన్న వయసులోనే వాడి ప్రావీణ్యాన్ని చూసి వాడికి రాని అవార్డులు లేవు, జరగని సత్కారాలు లేవు. కానీ ఆ వెలుగు ఎంతో కాలం నిలవలేకపోయింది. కొత్త నీరు వచ్చి పాత నీరుని రీప్లేస్ చేసినట్టు కొత్త కొత్త సింగర్స్ వచ్చి ఆ పాటల ప్రపంచం నుండి మా తమ్ముణ్ణి దూరం చేశారు. ఎక్కడికక్కడ అవమానాలు ఎదురవుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. కెరియర్ మీద ఫోకస్ చేయలేక కృంగిపోయాడు. తాగుడికి బానిసయ్యాడు. ఆ మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేక ఆఖరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కిరణ్ది కూడా మా తమ్ముళ్లాగే సెన్సిటివ్ మెంటాలిటీ. నా తమ్ముళ్లాగే ఒకవేళ ఫెయిల్యూర్ ఎదురై తట్టుకోలేక ఏదైనా చెయ్యరాంది చేసుకుంటే ప్రాణంగా ప్రేమించిన నా తమ్ముడి చావుని తట్టుకొని నిలబడగలిగాను. కానీ కన్నబిడ్డగా నీకేమన్నా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదురా. అందుకే నా తమ్ముడి జీవితంలో జరిగింది నీ జీవితంలో జరగకూడదని పాటల ప్రపంచానికి దూరం చేయాలనుకున్నాను. మ్యూజిక్ అనేది లైఫ్ లో పార్ట్ మాత్రమే, మ్యూజిక్ ఏ లైఫ్ కాకూడదు. అయినా సరే కిరణ్ లో మార్పు రాకపోయేసరికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కాల్చాను.
మురళి పండిట్ గారితో అవమానించాను. లలిత రాగంలో బాణీలు కట్టడానికి నాలాంటి పండితులే వెనకడుగు వేస్తారు. అలాంటి ప్రత్యేకమైన రాగాన్ని, దాని పవిత్రతను ఫ్యూజన్ అనే ప్రయోగంతో కలుషితం చేశావు. అసలు నీకు సంగీతమే రాదు, నువ్వు సంగీతానికి సరికావు. నీ జీవితాశయం పల్లవితో చేస్తున్న మ్యూజిక్ ఆల్బంతో నెరవేరుతుందని ఆశించాను, ఆశపడ్డాను. ఆ ఆల్బమ్ సక్సెస్ అయిన రోజున నీ సంతోషాన్ని చూస్తూ గతాన్ని, భయాన్ని శాశ్వతంగా మర్చిపోవాలనుకున్నాను. స్వర్ణ మీద కోపంతో అద్భుతమైన అవకాశాన్ని దూరం చేసుకోవద్దు. నీ మీద నమ్మకంతో చెప్తున్నాను, నువ్వు సక్సెస్ అవ్వాలి. ఎన్న ఆటంకాలు వచ్చినా తలెత్తుకుని నిలబడే స్థాయికి ఎదగాలి. చిన్న చిన్న కారణాలతో నీ ఫ్యూచర్ని, ఈ అమ్మ నమ్మకాన్ని దూరం చేయొద్దు. పల్లవికి స్వర్ణకి మధ్య డబ్బు తప్ప వేరే ఏ సంబంధం లేదు. నీ మంచి కోరి అమ్మగా చెప్తున్నాను, వెళ్ళి పల్లవితో మాట్లాడు. మ్యూజిక్ ఆల్బమ్ కంటిన్యూ చేయి. వెళ్ళొస్తాను. అమ్మా, ఇన్ని రోజులు నువ్వు నా సంగీతాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ దాని వెనుక ఇంత బాధ ఉందని నేను గ్రహించలేకపోయాను. సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పమూయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని తరాసా. ఎన్ని రోజులు అత్తయ్యకి మీ సక్సెస్ అంతగా సంతోషాన్ని కలిగించదేమో అనుకున్నాం. కానీ దాని వెనుక ఉన్న కారణం, ఆవిడ ఉద్దేశం చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదండి. మొక్క వాలకుండా ఎదగడానికి కర్రని సపోర్ట్గా పెడతారు. అంత మాత్రాన కర్ర బలం కాదు, మొక్కకి ప్రాణం పోయేదు. ఎవరి సపోర్ట్ లేకుండా కెరీర్లో ఎదగడం అంత సులువు కాదు. అందరికీ ఆ అదృష్టం కలిసి రాదు. మనం సక్సెస్ అయిన రోజున శత్రువులు కూడా సలాం కొడతారు. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడు తగ్గడం తప్పు కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. నా కోసం, అత్తయ్య గారి కోసం మీ కోపాన్ని, గతాన్ని వదిలిపెట్టండి. పల్లవితో మాట్లాడండి. మొత్తానికి ఎవరి సాయం లేకుండా బ్యాంక్ అప్పుతో మీ పేరెంట్స్ బిజినెస్ స్టార్ట్ చేశారన్నమాట. గ్రేట్. బ్యాంక్ అప్పు కాదది, దాన్ని లోన్ అంటారు. రెండు ఒకటేలే. నేను తెలుగులో చెప్పాను, నువ్వు ఇంగ్లీష్లో చెప్పావు. ఏ భాషలో చెప్పామన్నది కాదు, మనం వాడిన పదం బావుందా లేదా అనేది ముఖ్యం. నువ్వేం వాడినా బానే ఉంటావు. నాకు నిన్ను ముట్టుకునే అదృష్టం లేక రోజు రోజుకి వాడిపోతున్నాను. కకృతి పడకు. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే
నెక్స్ట్ మన పెళ్లి గురించి ఆలోచిస్తారు. మరి అప్పటి వరకు నువ్వేం ఆలోచిస్తావు? ఆలోచించడం కాదు, మా పేరెంట్స్ దగ్గర బిజినెస్ నాలెడ్జ్, టెక్నిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇదేంటి సడన్ గా? మా అమ్మకి ఇండిపెండెంట్ గా ఎదిగే టాలెంట్, బిజినెస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మేం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. నేను కూడా మా అమ్మలా ఉండాలంటే తన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నేనొక్కగానొక్క కొడుకుని కాబట్టి మా కంపెనీలో అలా అవ్వదురేను. అవుతుందో అవ్వదో నేను బిజినెస్ నేర్చుకుంటే తప్ప, లేక నీకు పోటీగా వస్తానని భయమా? హలో మేడం, పెళ్ళాం పోటీకొస్తే భయపడే పెరిగి మగజాతి కాదు నాది. ఆ పోటీని చూసి గర్వపడే ఆల్ఫా మొగుడు జాతి. ఇంతకీ కొత్త బిజినెస్ ఇనాగ్రేషన్ ఎప్పుడు? మాకేమైనా ఇన్విటేషన్ ఉంటుందా? కాబోయే అల్లుడివి, నేను వద్దన్నా సరే ఖచ్చితంగా పిలుస్తారు. నువ్వెందుకు వద్దంటావు? పార్క్ లో కూర్చుని పిచ్చి వేషాలు వేసినట్టు ఇంటి దగ్గర కూడా వేస్తావేమో అని. ఏంటి, నీ ఇంటి దగ్గర? ఇక్కడంటే ఎవరు లేరు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను గాని మీ ఇంటి దగ్గర అంటే బుద్ధిమంతుడికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతాను. ఇప్పుడు కూడా అంతే బుద్ధిగా ఉండొచ్చు కదా? ఉండొచ్చు, కానీ ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా. అందుకని ఒక్కసారి అన్నయ్య, అన్నయ్య. ఎలా ఉన్నావు రేణు? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలానే ఉన్నాను. హాయ్ సుహాస్. హాయ్ బావు గారు. పెద్ద బావు గారికి నా పేరు కూడా గుర్తుంది. మా చెల్లి ఉడ్బివి పేరే కాదు, నీకు సంబంధించిన ఏ డీటెయిల్ మర్చిపోలేదు. అవును, నువ్వేంటన్నయ్య ఇలా వచ్చావు? ఆఫీస్కి వెళ్తూ చూస్తే నువ్వు సుహాస్ కనిపించారు. ఓ, చూసి చాలా రోజులైంది కదా అని పలకరిద్దామని ఆగాను. నిన్నెంత దగ్గరగా చూసినందుకు ఐఎమ్ హ్యాపీరా. ఇంత ప్రేమున్నవాడివి ఇంటికి రావచ్చు కదన్నయ్య. బావగారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను. అన్నయ్య, నువ్వింటికి తిరిగొస్తే అమ్మా నాన్నే కాదు, ఇంట్లో అందరూ నిన్ను క్షమిస్తారు. మనం ఇంతకు ముందు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో మళ్ళీ అలానే ఉండొచ్చు. ఉండలేను రేణు. మీ దగ్గరకు వస్తే నేను చేసిన తప్పులు గుర్తొచ్చి కన్నీళ్ళు వస్తాయి తప్ప తలెత్తుకొని అమ్మ నాన్నల్ని చూడలేను. అమ్మా నాన్నల ప్రేమ ముందు ఆ బాధ ఎంతసేపు అన్నయ్య? నీ తమ్ముళ్ళు కోపం చూపించినా ఆఖరికి అది కూడా ప్రేమగానే మారుతుంది. నాకు తెలుసు రేణు, ముందు కొంచెం కోపం చూపించినా ఆ తర్వాత ప్రేమ పంచుతారన్న విషయం నాకు తెలుసు. కానీ ఆ ప్రేమకి అభిమానానికి నేను అర్హుణ్ణి కాదు. మేఘనతో కలిసి చేసిన తప్పుకి మీతో బంధం ఎప్పుడో దూరం అయింది. అన్నయ్య, నీకు మేమెప్పుడైనా గుర్తొస్తామా? మర్చిపోతేనే కదా రేణు. గతాన్ని తలుచుకొని నవ్వినా, భవిష్యత్తుకు భయపడి ఏడ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. అందరినీ దూరం చేసుకున్నానన్న బాధ, పశ్చాత్తాపం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ బాధ చివరకు ఏమవుతుందో, ఎవరి కథను ఎలా మారుస్తుందో తెలీదు. అది కాదన్నయ్య, నువ్వు ఒక్కసారి. వద్దురేను, నువ్వేం మాట్లాడద్దు, నన్ను మాట్లాడించొద్దు ప్లీజ్. నువ్వలా సీరియస్ అవ్వకపోయుంటే లాయర్ని కంగారు పెట్టేవాణ్ణి కాదు, రమేష్ని ఇంత తొందరగా విడిపించేవాణ్ణి కాదు. కొన్ని రోజులు రమేష్ని ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పండి డాడ్. ఆల్రెడీ కొంత డబ్బిచ్చి పంపించేశానమ్మా. ఫోన్ కూడా చేయొద్దని చెప్పాను. మంచి పని చేశారు. కానీ ఎన్ని దెబ్బలు తిన్నా చావని పాము డాడా తరుణ్. శ్రీవాణి యాక్సిడెంట్ విషయంలో మనం రిలాక్స్ అవ్వకూడదు. అది ప్రత్యేకించి చెప్పాలా? వాడు మన మీద నిఘా పెట్టినంత కాలం నేను కూడా వాడి మూమెంట్స్ మీద రెక్కి చేస్తుంటాను.
మన మీద రియాక్ట్ అయ్యేలోపే టాపిక్ డైవర్ట్ చేసేలా ఇన్ఫ్లుయెన్స్ను వాడతానమ్మా. మనకి ఆ శ్రీవాణి ఆరోగ్యం కూడా ముఖ్యం డాడ్. కర్మ కాలి అది బ్రతికి బట్టగడితే ఖచ్చితంగా నిజం చెప్తుంది. అలా జరగదమ్మా. ఎందుకంటే ఆవిడ ఇంకా క్రిటికల్ కండిషన్లోనే ఉందట. కోమాలో ఉన్నది అటు నుంచి అటు కాటికిపోతుందే తప్ప కేసులు కోర్టులోని తిరిగేదే లేదు. నువ్వు ఆ విషయాలన్నీ వదిలేసి ఆఫీస్ వర్క్ చూసుకోమ్మా. ఓకే డాడ్, ఉంటాను. ఏదైనా అప్డేట్ ఉంటే నాకు కాల్ చేయండి. సరేనమ్మా, బాయ్. పల్లవి ఇంకో ట్విస్ట్ ఇచ్చింది. ఏంటట? ఈ వీడియో ఆల్బంలో నన్ను యాక్ట్ చేయమంటుంది. ఏంటి మీరా? నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను. నాకు యాక్టింగ్ రాదు అంటే లేదు మీరే చెయ్యాలి, పాటలోని భావం ట్యూన్లో డెప్త్ తెలుసు కాబట్టి మీరైతేనే బాగుంటుందని ఏవేవో రీజన్స్ చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. మరి మీరేం చెప్పారు? ఫస్ట్ నో అనే చెప్పాను. అంతగా బతిమలాడేసరికి ఆలోచించి చెప్తానని చెప్పేసి వచ్చాను. మరి ఏం ఆలోచించారు? నాకైతే ఇంట్రెస్ట్ లేదు. మ్యూజిక్ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా అనిపిస్తుంది. ఇంతకీ నువ్వేమంటావు? నన్ను అడిగితే మీరు ఓకే చెప్తేనే బెస్ట్ అంటాను. ఏంటి ఇప్పుడు ఓకే చెప్పాలా? అవునండి, ఇన్ని రోజులు గాత్రదానం చేశారు, ఇప్పుడు పాత్రదానం కూడా చేస్తే తప్పే ఉంది. తప్పని కాదు, రాని పని ట్రై చేయడం ఎందుకని. నేర్చుకుంటే రానిదంటూ ఏముంటుందండి? పాటలు పాడేవాళ్ళు పర్ఫామ్ చేయడం ఎప్పటి నుండో ఉన్న ట్రెండ్ కదా. ఈ మధ్యన మన తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. మీరు మ్యూజిక్ చేసిన పాటలతోనే ఆర్టిస్ట్ గా పరిచయం అవ్వడం అంటే చాలా మంచిది. అంటే పాట చాలా బాగా వచ్చింది, నా వల్ల ఎక్కడ చెడిపోతుందో అని చిన్న భయం. ఏం కాదు, మీరేం చేసినా మనసు పెట్టి చేస్తారన్న నమ్మకం నాకుంది. మీరు తలుచుకుంటే మీకు మీరే ఒక ఉలి అవుతారు. మిమ్మల్ని మీరే అద్భుతమైన శిల్పంగా మలుచుకుంటారు. ధైర్యంగా ఓకే చెప్పండి. నేను శిల్పిని కాదు ఉషా, మట్టి ముద్దని. ఎప్పటికప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ శిల్పం చేస్తున్నది నువ్వే. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. లవ్ యూ శ్రీవారు. ఏ తమ్ముడిని చూసి భయపడి కిరణ్ని కంట్రోల్ చేయాలనుకున్నావో ఆ తమ్ముడు గురించి చెప్పి వాడి మనసు మార్చావన్నమాట. వాడు మారతాడని మా తమ్ముడి గురించి చెప్పలేదండి. వాణ్ణి పాటలకి దూరంగా పెట్టడానికి కారణం ఏంటని కిరణ్ అడిగితే సమాధానంగా చెప్పాను. నువ్వు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉషా కూడా వాడితో మాట్లాడుంటుంది. లేదంటే మన సుపుత్రుడి అహం అంత సులువుగా చల్లరదుగా. మేనమామ టాలెంటు, తల్లి ఈగో వాడి కలిసి వచ్చాయి. మీ కోపం కూడా. నా కోపం ఏముందిలే, పాల పొంగు లాంటిది. ఉఫ్ అంటే చల్లారిపోతుంది. అలా ఉఫ్ఫని ముందు ఊపిరాడినంతగా అరుస్తారు. నాకైతే అలవాటైపోయిందని సరిపోయింది, లేదంటే అందరూ హడలిపోయేవారు. అంతే మరి. అనుకున్నంత జరగకపోతే నాకు నా కొడుక్కి ఆవేశం అదుపు తప్పుతుంది. అదేం పెద్ద లోపం కాదులే. ఆ విషయంలో మమ్మల్ని ప్రాపర్గా అర్థం చేసుకున్నారు కాబట్టే నువ్వు ఉషా భార్య అన్న పదానికి ఆదర్శంగా మారారు. మొత్తానికి కిరణ్ మొదటి ఆల్బమ్ సూపర్ సక్సెస్ అవబోతుందన్నమాట. అవునండి, ఈ రోజు పల్లవి మాటలు విన్నాక అదే అనిపించింది. పల్లవిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. మన మీద ఎంత గౌరవమో, ఎంత మర్యాదో. కిరణ్ పాడే పాటలు ప్రపంచం నలుమూలలా తెలియాలని, తనని పెద్ద సింగర్ని చేయాలని మనకన్నా ఉష కన్నా కూడా తనే ఎక్కువ పాటుపడుతోంది. ఆ అమ్మాయి మంచితనం, నిజాయితీ చూస్తుంటే లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ లో కిరణ్ కి కూడా స్థానం కల్పిస్తుందని నాకు నమ్మకంగా ఉందండి. కిరణ్, ఆ విషయంలో పల్లవితో పాటు ఉషకి కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. కిరణ్ టాలెంట్ ని ఎవరో నమ్మని స్టేజ్లో వాడి పక్కనే నిలబడింది. మొదటి సక్సెస్ కి కారణమైంది. నన్ను అడిగితే కిరణ్ గెలుపులో మొదటి పాత్ర, ముఖ్య పాత్ర ఉషది మాత్రమే. ఇదంతా ఉషా గొప్పతనం. నేను ఒప్పుకోను మామయ్య. ఇది ఉష గొప్పతనం అనే కంటే భర్తకి సపోర్ట్ చేయడం భార్యగా తన బాధ్యత అనుకోవచ్చు కదా.
నేనైతే ఈ విషయంలో అత్తయ్యని సపోర్ట్ చేస్తాను. కిరణ్ సక్సెస్ విషయంలో ఉషా కన్నా పల్లవికే క్రెడిట్ ఇస్తాను. పల్లవి గురించి తెలుసు కూడా తనకెలా క్రెడిట్ ఇస్తావు వదినా? మనుషుల గురించి మనకు తెలియడం వేరు, నేరుగా చూడడం వేరు. చూసిందే నమ్మాలి, కానీ చెప్పింది కాదు. ఏం చూసావ్? ఎవరు చెప్పారు? మాట్లాడండి. అమ్మా, పల్లవి నువ్వు అనుకుంటున్నంత మంచిదేం కాదు. మీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికే ఇంటికొచ్చింది. కాళ్ళకి దండం పెట్టి అతి వినయం నటించింది. ఇదంతా మీ దగ్గర గౌరవం కాదు, ఉషా వదిన మీద కోపం. ఉషా మీద కోపమా? ఎందుకు? కిరణ్ అన్నయ్య కోసం. ఏంట్రేను నువ్వు మాట్లాడేది? కిరణ్ కోసం ఉష మీద కోపం ఎందుకు? అసలేం జరిగింది? నీకేం తెలుసో చెప్పు. ఉషా వదిన ప్రాబ్లంలో ఉందని తెలిసి నేను వదిన మాట్లాడడానికి వెళ్ళాం. చెప్పొదినా? ఏం చెప్పాలి రేణు? ఉషా అతి ప్రేమ వల్ల వచ్చిన సమస్య తప్ప ఇందులో పల్లవి తప్పే లేదనిపించింది. మనం వెళ్ళినప్పుడు ఉషా కూడా ఏ ప్రాబ్లం లేదని చెప్పింది కదా. చెప్పింది, కానీ అది నిజం కాదని మనం అనుకున్నాం కదా. కానీ అదే నిజమని మనమే అనవసరంగా ఆవేశపడ్డామని ఆ తర్వాతే నాకు అనిపించింది. పల్లవి చెప్పినట్టే తనకి కిరణ్ అంటే కొంచెం ఎక్కువ అభిమానం. ఆ అభిమానం ఉషాకి అర్థం కాక అపార్థం చేసుకుంది. అంతకు మించి ఏం లేదు. అది అభిమానం కాదొదినా, అంతకు మించిన పిచ్చి వెర్రి. అదే వెర్రితలలు వేసిన అభిమానం అంటే. ఇప్పుడు యూత్ అంతా అలానే ఉన్నారు కదా. పల్లవి కూడా తెలిసి తెలియకుండా అలా బిహేవ్ చేస్తే ఉషా కోపం తెచ్చుకుంది. అది కాదొదినా. రేణు, హారిక చెప్పింది కూడా నిజమే కదా. పల్లవికి కిరణ్ అంటే గౌరవం, అభిమానం తప్ప వేరే దురుద్దేశం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఏమోనమ్మా, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మేఘనా వదిన విషయంలో మనం ఇలానే నమ్మి మోసపోయాం. మళ్ళీ అలా జరగకూడదనే పల్లవి గురించి నాకు అనిపించింది. అక్కడ జరిగిందే చెప్పాను. మీరెలా అర్థం చేసుకుంటారో అది మీ ఇష్టం. మనకు కనిపించే పల్లవి మాత్రం నిజం కాదు.